పూర్వం ఒక క్షేత్రం ఉండేదిరా బాబు. పేరు శ్రీకాళహస్తి. ఇక్కడ ఎవరు భక్తితో పూజిస్తే శివుడు వారిపై కరుణ చూపిస్తాడు. చిన్నవాడైనా పెద్దవాడైనా జంతువైనా మనిషైనా శివుడికి తేడా లేదు, భక్తి మాత్రమే ముఖ్యం. అక్కడ ఒక చిన్న సాలీడు ఉండేది. తన చిన్న జాలంతో శివలింగంపై గూడులా కట్టేది. ధూళి పడకుండా వాన పడకుండా కాపాడేది. ఆ చిన్న పూజలోనూ ఎంత ప్రేమ ఉందో తెలుసా. అదే గుడిలో ఒక పాము కూడా ఉండేది. ప్రతిరోజు అడవిలో నుంచి పూలు తెచ్చి లింగాన్ని అలంకరించేది. ఆ పూల వాసన గాల్లో కూడా తేలుతుండేది. లింగం చుట్టూ తిరుగుతూ కాపలా కాసేదట. అక్కడ ఇంకో పెద్ద ఏనుగు కూడా ఉండేదట. నా దగ్గరికి వెళ్ళి తన తొండంతో నీళ్ళు తీసుకొచ్చి లింగానికి అభిషేకం చేసేది. పూలు వేసి పూజ చేసి నమస్కారం కూడా పెట్టేది. ఒకరోజు సాలీడు వేసిన గూడును ఏనుగు తీసేసింది. పాము కోపం వచ్చి ఏనుగు మీద దూసుకొచ్చింది. అన్నీ గొడవ పడుతున్నాయి, కానీ శివుడికి మాత్రం వాళ్ళ మనసే కనిపిస్తోంది, పూజ కాదు. శివుడు ప్రత్యక్షమై అన్నాడు, సాలీడు నీ భక్తి ముద్దు, పాము నీ భక్తి గుండెకు హత్తుకుంది, ఏనుగు నీ భక్తి మహా గొప్పది, మీరు ముగ్గురు మోక్షం పొందండి. శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. కాబట్టి ఈ గుడికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.